హలో హలో హలో, ఎక్కడ నుండి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? 6 సంవత్సరాల క్రితం ఉన్న పెయింట్ డబ్బా ఓపెనింగ్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు పొద్దున్న 7 AM కలుద్దాం. హే మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సింగిల్ కిడ్స్ కదా, ఎక్కడికి వెళ్ళాలనుకోండదు. నవ్వు బాగరా, సీరియస్గా ఉండరా వర్కౌట్ చేస్తుంటే. గుడ్ మార్నింగ్. సో హే మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ప్రజెంట్ టైం వస్తలోకి 5:25 అలా అవుతుందన్నమాట, 5:21 అవుతుంది. సో ఈరోజు చాలా 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 లేట్ అయిపోయింది. కారణం ఏంటంటే చెప్పాను కదా, నేను స్నానం చేయలేదు, పొద్దున్న స్నానం చేసి వెళ్దామని. అందుకని అలాగా పొద్దున్నే లేచి షవర్ ముందు అలాగా నుంచొంట్లోకి మొత్తం బాడీలో ఉన్న వెయిట్ అంతా దిగిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే షవర్ నిద్రపోయాను, షవర్ స్లీప్ అంటాం కదా, అలా షవర్ ఆన్ చేసుకొని అలాగ నిద్రపోయాను. సో అందుకని లేట్ అయిపోయింది. సో ప్రజెంట్ మన ఫస్ట్ మీల్ వస్తల్లోకి 35 grams ఓట్స్, ఇంకా 25 grams డ్రై ఫ్రూట్స్, 150 ml మిల్క్, ఇంకా ½ scoop వే ప్రోటీన్ అనమాట. సో మొత్తం షేక్ కొట్టేశాను, చెప్పాను కదా షేక్ తీసుకుంటున్నా. నిన్న అసలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అదేంటంటాం, మనకి వామిటింగ్ సెన్సేషన్స్ అలాంటివి ఏం లేవు. వర్కౌట్ చేస్తున్నప్పుడు అలా పీస్ఫుల్గా ఉంది. ఎక్కువ క్వాంటిటీ కాదు కదా, నిన్నైతే కొంచెం ఎక్కువ అయిపోయింది. ఈరోజు కరెక్ట్గా చేసా మొత్తం షేక్ అంతా. ఎక్కువ వాటర్ అవ్వాల, నిన్న పాలు తక్కువ అయిపోయి వాటర్ ఎక్కువ అయిపోయింది, అందుకని అంత టేస్ట్ అనిపిల్ల. ఈరోజు అయితే థిక్గానే ఉంది, కొంచెం ఓ మాదిరి థిక్నెస్, ఈ మాత్రం థిక్నెస్ వస్తే చాలన్నమాట. సో ఇది చేసేసి జిమ్కి వెళ్ళి మొత్తం వర్కౌట్ అంతా చేసుకున్న తర్వాత ఈరోజు ఏమేం జరుగుద్దో చూద్దాం. సో ప్రజెంట్ అయితే లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. ఇంకా మిమ్మల్ని జిమ్లో కలుస్తాను. కళ్ళంతా ఉబ్బిపోయినట్టుందా, భారంగా ఉంది కదా, ఇంకా మత్తు దిగల. తలస్నానం కూడా చేశా, అయినా కూడా మత్తు దిగల, అలా ఉంటుంది. సో ఈరోజు జిమ్కి అయితే 6 అయింది వస్తలో. సో ఈరోజు వర్కౌట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే షోల్డర్స్ అను ఆర్మ్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు పెద్ద లోవర్ బాడీని కదిలించకూడదు, నిన్నే కదా కదిలించాం, అందుకోసమని ఓన్లీ పై బాడీ మాత్రమే కదిలిస్తున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళి షెడ్యూల్ చేసుకొని ఏమేం చేసుకున్నా అని చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అనుకుని నాకు కావాలా. సో ప్రజెంట్ ఈరోజు వర్కౌట్ వస్తలోకి ఓవర్ హెడ్ ప్రెస్, లాటరల్ రైజెస్, ఆర్మ్ స్ట్రెక్స్, ఇంకా ఫ్రంట్ ప్లేట్, రైల్ డెల్ట్ ఫ్లై. సో షోల్డర్కి అనమాట. యాప్స్ అయితే ఇందాక ఆర్మ్స్ అన్నాను కదా, యాప్స్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్మ్స్ కాదు. సో క్రేబుల్ క్రంచెస్, లెగ్ రైజెస్, ఇంకా రష్యన్ ట్విస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎంతవరకు చేద్దాం చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్ టుడే. Weight check. ఈరోజు 129.8. బాగానే కరిగించాం, యాప్స్ చేసాం కదా, అందుకని ఇంకా ఎక్కువ బాగా కరిగింది. ఈరోజు వర్కౌట్ షెడ్యూల్ అయిపోతలోకి 7:20 అవుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. నవ్వు బాగరా, సీరియస్గా ఉండరా వర్కౌట్ చేస్తుంటే.
కొంచెం నవ్వు అన్న పాపం జనాలు చచ్చిపోతారు. వస్తుందా వెళ్ళన్నా ఎందుకన్నా చెప్తావు అందరికి. లేదు నేను రా. హలో హలో హలో, ఎక్కడ నుండి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? కార్లో ఉన్నా ప్రజెంట్. హాయ్, కనబడుతున్నానా? సెన్సార్ వల్ల మ్యాక్సిమం బీప్ వస్తుంది ఇక్కడ. సో ప్రజెంట్ మన పని అయితే అయిపోయింది. ఇంతేనా? ఓకే, వర్క్ అయితే అయిపోయింది ప్రజెంట్. డాడీ ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నారు, అందుకోసమని ముందే వర్కౌట్ అందుకే చేయలేం, మనం సగం ఆపేసాం కదా. ఈరోజు వర్కౌట్ షెడ్యూల్ వస్తుల్లోకి మామూలుగా ఫస్ట్ షోల్డర్ వర్క్ అయితే అన్నీ అయిపోయినాయి. మనం ఓవర్ హెడ్ ప్రెస్ చేసాం, దాని తర్వాత ఓవర్ హెడ్ ప్రెస్ తర్వాత ఇది లాట్ పుల్ డౌన్ కాదు, ఇదేంటిది అదే లాటరల్ రైజర్స్ తర్వాత ఫ్రంట్ ప్లేట్ అయిపోయిన తర్వాత రైల్ డెల్ట్ మిషన్ చేసాం కదా. లాస్ట్ ఇంకా స్ట్రక్స్ చేయలేదు, దాని తర్వాత యాప్స్ మిషన్ చేసాం, తర్వాత లాస్ట్లో క్రంచెస్ చేసుకొని ఇంకా కంప్లీట్ చేస్తాం అనమాట ఈరోజుకి. అప్పటికే టైం బాగా లేట్ అయిపోయింది. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే చెప్పండి, ఈ వీడియో హైదరాబాద్ వరకు వెళ్ళిందంటే. అంటే ఇప్పుడు వెళ్ళిద్దో లేదో తెలియదు కానీ ఒకవేళ ఎవరైనా ఇన్ కేస్ వెళ్తే చూస్తే కనుక ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఎప్పుడు రాలా, చిన్నప్పుడు ఎప్పుడు వచ్చా, మళ్ళీ రావాలి. ఇప్పుడు వెళ్దామంటేనేమో డాడీ వర్క్ పని మీద వెళ్తున్నారు కదా, మమ్మీ కూడా రావట్లే. మనం ఇప్పుడు ఉత్తి అంత సాహసం చేయలేం, దానికోసం అని చెప్పి ఇంకా వెళ్ళట్లేదు. కానీ ఖచ్చితంగా వస్తా. మనం సోలోగా తిరగడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, సింగిల్ కిడ్స్ కదా, ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. అది ఇంకొక రెండు ఉంటే ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. ఒకడమే కాబట్టి ఎక్కడికి పంపించేవారు కాదు. ఎప్పుడో నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు వచ్చా హైదరాబాద్, మళ్ళీ రావాలి. సిద్ధార్థ్ కోసం కనీసం కలుద్దాం అన్నా కూడా వెళ్ళడానికి లేదు. సో అది అన్నమాట. చెప్పాను కదా, ఎవరైనా హైదరాబాద్ నుంచి ఉంటే కామెంట్ చేయండి. షేక్ వస్తూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ట్రైసెప్ నొప్పి వస్తుంది, బైసెప్, అదనమాట సంగతి. సో ఇంకా లంచ్లో కలుద్దాం, ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ సెకండ్ మీల్లో కలుద్దాం. బాయ్ బాయ్. ఈరోజు బండి మన దగ్గర ఉంటుంది కాబట్టి, ఇప్పుడు నా బండి ఉంది కదా, నా బండి ఈరోజు రిపేర్కి ఇచ్చేస్తే నేను డాడీ బండితో తిరగచ్చు, అదనమాట సంగతి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మీల్ తినేసి బయటికి వెళ్ళి 2 పనులు ఉన్నాయి. మన బర్త్ సర్టిఫికేట్ వచ్చేసింది కదా, అది వెళ్ళి పాన్ కార్డు అప్లై చేయాలి, అండ్ నెక్స్ట్ నా బండి రిపేర్కి ఇవ్వాలి. ఈ 2 పనులు ఉన్నాయి అన్నమాట ప్రజెంట్. సో సీ యూ అగైన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రజెంట్ సెకండ్ మీల్ ఆఫ్ ది డే, టిఫిన్కి అయితే వచ్చేసాం అనమాట. ఈరోజు టేస్టీ అండ్ బ్యూటిఫుల్ మీల్ అయితే మన ముందుంది. ఫస్ట్ చాక్లెట్ దోశ, సరదాగా అంటున్నా, రాగి దోశ అనమాట ఇది. తర్వాత గ్రిల్డ్ పన్నీర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వస్తుల్లోకి మనం మొన్న తిన్నాం కదా ఉసిరికాయ పచ్చడి, విటమిన్ సి కోసం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇది రోజు యాడ్ చేసుకుంటున్నారు ఎప్పటి నుంచి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వైట్ ఎగ్స్, అండ్ ఇది 4 అనమాట వైట్ ఎగ్స్. మళ్ళీ మధ్యాహ్నం 4 తినొచ్చని ఒకేసారి పొద్దున్న 8 అయితే హెవీ అయిపోతుంది. మన మీల్ టైమింగ్ వస్తుల్లోకి ఈరోజు 8:45కే తింటున్నాం. సో అదనమాట ఈరోజు మన మీల్ విషయానికి వచ్చేస్తే. సో లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. ఇంకో విషయం అడగడం మర్చిపోయా, కొంచెం నన్ను సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి, కింద లింక్స్ ఇస్తాను, ఫేస్బుక్, ఇన్స్టా. ఎందుకంటే ఈ వీడియోస్ అని నెల తర్వాత పెడతాను కదా, అందుకని నా డైలీ మూమెంట్స్ లేకపోతే నా లైవ్ అప్డేట్స్ ఉంటాయి కదా, అవన్నీ సోషల్ మీడియాలో మీకు తొందరగా తెలుస్తాయి. సో వాటిలో ఫాలో అవ్వండి, అదనమాట సంగతి. సో ఇంకా సీ యూ అగైన్, బాయ్. బాగుంది కానీ కొంచెం మరీ చేతిగలేదు, మరీ తీయగలేదు, సమానంగా ఉందన్నమాట ఇది. ఫస్ట్ టైం తింటున్నాను నేను రాగట్టు, జొన్న అట్టు తిన్నాను, మన గోధుమపిండి అట్టు కూడా తిన్నా, ఇది ఫస్ట్ టైం తింటున్నా. సో పర్లేదు, బాగానే ఉంది, ట్రై చేయొచ్చు, సస్టైన్ అయితే అవ్వచ్చు, పర్లా. హాయ్. సో ఇప్పుడు ప్రజెంట్ 2-3 వస్తువులు కావాలి, అందుకని చెప్పి బయటికి వెళ్తున్నా. మెయిన్ కావాల్సిందైతే
జుగాడు కోసం సామాన్లు కావాలన్నమాట. లైటింగ్ జుగాడు. చెప్పాను కదా లైట్ సరిపోవట్లేదని, అందుకని చెప్పి ఇంక మొత్తం ఇంకో 2 లైట్లు తెచ్చుకొని దాంతో కొంచెం చిన్న జుగాడు చేస్తాను, చూపిస్తాను. అండ్ దానికోసం వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా ఇంట్లో 2-3 సామాన్లు కావాలి, దానికి కూడా వెళ్తున్నాను అనమాట. సో ఏం చేస్తాను చూద్దాం. ఇంకోసారి వెళ్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రజెంట్ ఈరోజు లంచ్ వచ్చేసింది. లంచ్ టైం వస్తులోకి 1:52 అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ 2 అవుతుంది లంచ్ ఈరోజు. సో ప్రజెంట్ లంచ్ అయితే టేస్టీ కొత్త ఆవకాయ మొన్న కలిపాం కదా అది అన్నమాట. ఇంకా గీ 250 గ్రామ్స్ రైసు, సలాడు, 100 గ్రాముల పప్పు, ఇంకా ఒక 100 గ్రాముల కర్రీ అనమాట. ఇది వస్తులోకి ఎలాగంటే బాయిల్ చేసిన దొండకాయ, ఇంకా దాన్ని స్టిర్ ఫ్రై చేశారనమాట. సో అదనమాట. ఇది కంప్లీట్ ఫ్రై కాదు, అలాగని చెప్పి కూర కూడా కాదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది అనమాట ఈరోజు మన టోటల్ మెన్యూ వస్తువులకి. సో ఇప్పుడు సెటప్లో ఏమన్నా కొంచెం తేడా ఏమన్నా కనపడుతుందా? కష్టపడి కొంచెం మార్చాం, ఇంకా మార్చాలి. అంటే లైటింగ్ పరంగా అడుగుతున్నా. వెనకాల అంటే ఇది కాకుండా కింద వైలెట్ కలర్ ఇది వస్తుంది కదా, ఇది కాకుండా ఏమన్నా డిఫరెన్స్ కనపడుతుంటే చెప్పండి. సో కొంచెం ట్రై చేసాం. ఇంకా సగం పని వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట. అదే అన్నమాట సంగతి. సో ఇంకొస్తులోకి ఈరోజు సాయంత్రం షాప్కి వెళ్తున్నా. మన షాప్కి చాలా రోజులు అయింది వెళ్ళి. ఈరోజు షాప్కి వెళ్తే మమ్మీ కొన్ని పనులు, ఈ కటన్ ఉంది కదా, ఈ సరి చేస్తానంది. సో అందుకోసం అని చెప్పి ఈరోజు షాప్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మీల్ తినేసి కొంచెం పని చేసుకొని ఇంకా ఈరోజు మొత్తం షాప్లోనే ఉంటా. మ్యాక్సిమం సాయంత్రం మీల్ కూడా తినేసిన తర్వాత షాప్కి వెళ్తాను, లేకపోతే షాప్లో తింటానేమో చూద్దాం. ఏదో ఎక్కడ కుదిరితే అక్కడ తిందాం. సో అదనమాట విషయం వచ్చేసరికి. కొత్త ఆవకాయ. దీన్ని ఎట్లా తినవాలి అంటే మంచిగా గీ ఇదర్ డాలో, పీస్ ఉదర్ డాలో, మిక్సింగ్ కర్లో నోట్లో నోరు ఊరిపోతుంది. నోట్లో నోరు ఓడడం కాదు, నోరు ఏదా ఇంతకొచ్చుగా ఉన్నారు బాబు, పుల్లగుంది. సో ఇప్పుడే మ్యాంగోస్ కోసం వచ్చాం అనమాట. ఈరోజు తెనాల్లో వెదర్ వస్తులోకి మొత్తం క్లౌడీగా ఉంది, వర్షం పడే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇంట్లో మామిడికాయలు అయిపోయాయి మన పెరుగన్నానికి. పెరుగు ప్యాకెట్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళి మీల్ చేసేసి షాప్కి వెళ్ళడమే. సో ఈరోజు అయితే అదనమాట సంగతి. ప్రజెంట్ టైం హాస్టల్లోకి ఈరోజు ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సో వెళ్ళి షాప్కి వెళ్ళిపోవాలి. మెల్లగా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది వర్షం. ఇంటి వరకు వచ్చాను, ఇంటి నుంచి కరెక్ట్గా ఇంటి దగ్గర రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అలా ఒక జడి కురిసి ఆగిపోయిద్దో, లేకపోతే మొత్తం సాయంత్రం వరకు ఉంటుందో చూద్దాం. కొంచెం బాగా ఎక్కువ పడితే స్లో మోషన్ తీయచ్చు. 6 సంవత్సరాల క్రితం ఉన్న పెయింట్ డబ్బా ఓపెనింగ్ ట్రై చేస్తున్నాం. అది ఐరన్ డబ్బా, అట్ల పని అంతా. లోపల బతుకుందా చచ్చిపోయిందా చూడాలి. దిస్ ఈజ్ ద టెక్నిక్. వర్షం అయితే ఉరుముతుంది కానీ వర్షం ఇంకా పడట్లా. వచ్చేసింది రో, సక్సెస్ఫుల్. సుబ్బలక్ష్మి గారు ఎట్టకేళ్ళ బయటకైతే ఊడొచ్చింది. ఏ కలరో ఏంటో మరి, వైటా? బతుకుందా లోపల? ఇంకా బతికే ఉంది రో. బ్రౌన్ అయిపోయిందా? ఓ షట్. హే గైస్, సో ప్రజెంట్ 4th మీల్ ఆఫ్ ది డే స్నాక్ అనమాట. ఈరోజు టైం వస్తులోకి 4:40 అయిపోయింది. సో ఇందాక ఆ పెయింట్ ఉంది కదా, ఆ తీస్తులోకి కొంచెం లేట్ అయిందనమాట. సో ఇప్పుడు వస్తులోకి మన 150 గ్రామ్స్ రైసు అండ్ పెరుగు, ఇంకా మామిడికాయ అనమాట. మామిడికాయ అయితే ఇప్పుడే పెనం నుంచి తీసినంత వేడిగా ఉంది. ఇందాక వరకు వేడిలో అలా మగ్గిపోయింది కదా, తీసుకొచ్చిన వెంటనే కట్ చేసిన వలన అసలు మామూలుగా లేదనమాట వేడి. సో ఇది మన స్నాక్ వస్తులోకి ఈరోజుకి. సో లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. సో ప్రజెంట్ మీల్ వస్తులోకి లాస్ట్ మీల్ ఆఫ్ ది డే డిన్నర్ అనమాట. సింపుల్ లైట్ డిన్నర్, 2 చపాతీలు అండ్ పాలక్ పన్నీర్ కర్రీ, ఇంకా లైట్ సలాడ్, ఆనియన్, అంతే అనమాట.
ఈరోజు టైం హాస్టల్లోకి టైం రాదేంటి సరిపోయింది. ఓకే, టైం హాస్టల్లోకి 10 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇదే అనమాట ఈరోజు మన దగ్గర ఉన్న మీల్ అయితే. సో లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజుకి ఇంతే అనమాట. తెలిసిందే కదా, హిట్ దిస్ అప్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ హబ్ గైస్. సో ఇంకోటి ఏంటంటే నన్ను సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి, కొంచెం ఎర్లీ అప్డేట్స్ బాగా తెలుసుకోవచ్చు అనమాట. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదనమాట. మళ్ళీ రేపు పొద్దున్న 7 AM కలుద్దాం. బాయ్. హే మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్, అంతా ఎలా ఉన్నారు? హలో షానున్ ఇంటర్నేషనల్కి వెళ్ళొచ్చింది కాబట్టి మేము వెల్కమ్ చెప్పడానికి వీడియో తీసుకుంటున్నాం. బాయ్. మిమ్మల్ని మళ్ళీ రేపు పొద్దున్న 7 AM కలుస్తాను కంప్లీట్గా. కొంచెం వాటర్ ఎక్కువ పడింది, అందుకే కొంచెం ఎక్కువ 7 AM అయింది కరెక్ట్గా మన వీడియో రిలీజ్ అయ్యే